నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అక్కడ భార్యలను తిట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, సూటిపోటి మాటలతో వేధించవచ్చు, అవసరమైతే కొట్టొచ్చు కూడా. కానీ కండిషన్ సప్లై అంటోంది ఆ గవర్నమెంట్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కార్ తీసుకొచ్చిన రూల్స్ యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. తాలిబాన్ పాలకుల తీరుతో ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశమా లేదా మధ్యయుగాల చీకటి రాజ్యమా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అక్కడ ప్రజాస్వామ్యం పరిహాస్యమవుతోంది. ఇప్పుడు మానవ హక్కులే శిక్షార్హంగా మారిపోయాయి. మహిళలపై అరాచకాలు, మహిళలపై దౌర్జన్యాలు, మహిళలపై అణచివేతలకు రెడ్ కార్పెట్ వేసింది తాలిబాన్ సర్కార్. కొత్తగా తీసుకొచ్చిన చట్టాల ప్రకారం ఎముకలు విరక్కపోతే భార్యను కొట్టినా నేరం కాదట, రక్తం కారకపోతే అది హింసే కాదట. ఆఫ్ఘనిస్తాన్ తీసుకొచ్చిన న్యూ పీనల్ కోడ్పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఒక చిన్న దేశం, కానీ ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ప్రపంచానికి భయంకరమైన హెచ్చరికనిస్తున్నాయి. ప్రజల జీవితాలు, వారి భవిష్యత్తు మళ్లీ చీకట్లోకి వెళ్తోంది. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. బాలికలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు, మహిళలు ఇంట్లోనే బందీలుగా మారిపోయారు. అతివల ప్రతి అడుగు, ప్రతి శ్వాస భయాన్ని కలిగిస్తోంది. తాజాగా తాలిబాన్లు పెట్టిన రూల్స్ ఆఫ్ఘనిస్తాన్ను అనాగరికం వైపు నడిపిస్తున్నాయి. కాబూల్లో అణచివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకొస్తున్నారు తాలిబాన్లు. మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరక్కపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు ఆడవాళ్లను శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదన్న నిబంధనలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించడం వల్ల భార్య ఎముకలు విరిగినట్టు బయటకు కనిపిస్తే భర్తకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తారు. అది కూడా తాను గృహహింసకు గురయ్యానని బాధిత మహిళ కోర్టులో నిరూపించగలిగితేనే. అలాగే బాధిత మహిళ కోర్టుకు వెళ్ళినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. ఇక వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకు వెళ్తే 3 నెలల జైలు శిక్ష పడనుంది. న్యూ పీనల్ కోడ్లోని ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు, ఉల్మా, ఉన్నత వర్గీయులు, అష్రాఫ్ సహా మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించారు. నేర తీవ్రత కాకుండా వర్గాలను బట్టి శిక్షలు అమలు చేస్తారు. తాజా పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూ పీనల్ కోడ్ అమల్లోకి రాకుండా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరాయి. ఇక తాలిబాన్ల అరాచకానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అంది సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, తాలిబాన్లో అసలు ఏం జరుగుతోంది? తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 నుంచి 2021 నుంచి వాళ్ళ అరాచకం మొదలైందనే చెప్పాలి. అక్కడి నుంచి మొదలైనటువంటిది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు గృహహింస అనేది ఒక చట్టబద్ధం చేసినటువంటి స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఇంకా అక్కడ మహిళలు, పిల్లలు, వీళ్ళందరి భవిష్యత్ ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి మానసిక వేదన అనుభవిస్తారు, ఎలా అంటారు ఇదంతా? వాస్తవానికి మనకే పాక్షిక దృక్పథం ఉంది, సమగ్ర దృక్పథం లేదు. ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రం గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. మొత్తం సమస్య ఎక్కడున్నా ఇటువంటి విధానాలు అనుసరించినప్పుడు ఇవే రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకు మతం మూఢత్వం, ఏ మత మూఢత్వం అయినా మూఢత్వంలోకి పోతే ఇటువంటివే అమలు జరిగినాయి. ఎక్కడైనా ఏ మతం అయినా దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందన్నతకు కోపర్నికస్ అని, బ్రూనో అని, గెలీలని హత్య చేసి చంపారు. అందుకని ఈ మూఢత్వం తర్వాత మన దేశంలో కూడా కొన్ని మతాలలో ఒక కులం వాళ్ళు తప్పు చేస్తే బోడగుండు చేయాలి, ఇంకో కులం వాళ్ళు తప్పు చేస్తే సీసం కాల్చి చెవుల పోయాలని చెప్పేసి
నిబంధనలు గతంలో ఉన్నాయి. మ్మ్. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోడర్నైజ్ అవుతుంటే అది కూడా ఆ మోడర్నైజేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయి తర్వాత ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ అయిపోయి సాఫ్ట్వేర్ రెవల్యూషన్ అయిపోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దశకు వచ్చింది. ఇంత మోడర్న్ వరల్డ్ ఒకవైపు కొనసాగుతూ ఉంటే స్వార్థం కోసం ఇటువంటి మూఢత్వ విధానాలు అమలు జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఉండేవాళ్ళు, వెనక నుంచి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నంత కాలం ఈ డువల్ రోల్ ఇది ఒకవైపు మోడర్న్ వరల్డ్, ఒకవైపు మధ్యయుగాల నాటి ఆటవిక విధానాలు కొనసాగుతాయి. అది దేశాలకు అతీతంగా ఏ దేశంలోనే కొనసాగుతాయి, ఏ మతంలోనే కొనసాగుతాయి ఇటువంటి మూఢత్వ విధానాలు అనుసరిస్తే. ఇది ఒక అంశం. తర్వాత రెండో అంశం ఏంటంటే ఆనాడు తాలిబాన్ని ప్రోత్సహిస్తున్నాడు చాలామంది ప్రేక్షకులుగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే సోవియట్ యూనియన్ వ్యతిరేక అభిప్రాయం కలిగిన వాళ్ళంతా తాలిబాన్ల అనుకూల వైఖరి కలిగి ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ జోక్యం చేసుకొని నజిబుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నజిబుల్లా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి మహిళలందరూ ఏ ఒక్కళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, అందరూ చదువుకోవాలి, చదువుకోవటమే కాదు అందరూ ఫుట్బాల్ ఆడాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఆనాడు ఫుట్బాల్ ఫేమస్. విద్యార్థినులు మొత్తం కూడా ఫుట్బాల్ ఆడాలి, ఇంకేమైనా ఆడాలి, ఏ ఒక్కళ్ళు ఉండటానికి లేదు, అందరూ చదువుకోవాలని ఇటువంటి విధానాలు ఉమెన్కు సంబంధించినటువంటి విధానాలు అమలు జరిపిండు. కానీ అటువంటి ప్రభుత్వాన్ని గోలదేయటంలో తాలిబాన్లు ఎవరు తయారు చేశారు? అమెరికా పాకిస్తాన్లో శిక్షణ శిబిరాలు పెట్టి తాలిబాన్ తయారు చేసింది. ఈ మధ్య అమెరికా పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా అన్నాడు కదా, మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకుంది అమెరికా అని. అట్లా తాలిబాన్ తయారు చేసి నజిబుల్లాకు వ్యతిరేకంగా రెండవ వైపు పాకిస్తాన్ సైన్యం కూడా తాలిబాన్ల రూపంలో తాలిబాన్లో ఏకమైపోయి నజిబుల్లాని నడిబజార్లో ఉరితీసి ఆ ప్రభుత్వాన్ని గొలగొట్టి తాలిబాన్లకు వచ్చారు. ఇటువంటి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా వచ్చి దరిదాపు 20 ఏళ్ళు పోరాడి చివరికి నాకు $1.7 ట్రిలియన్ అయింది, ఇక నాకు ఆఫ్ఘనిస్తాన్ అవసరం లేదని మొన్న 2021లో మళ్ళీ తాలిబాన్లకి అప్పజెప్పిపోయింది అమెరికా. ఈ అన్ని విషయాల్లో ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రజలు కానీ లేదా నాయకత్వాలు కానీ లేదా సోషల్ సైంటిస్ట్ కానీ వీటికి వ్యతిరేకంగా వ్యవహరించాలి. కానీ వ్యవహరించకుండా అటువంటి సంఘటన జరిగినప్పుడల్లా మరొక వ్యతిరేకతతోటి మనం ఒక మనిషికి వ్యతిరేకతతోటి అంతకన్నా మూడుని సమర్థించకూడదు. కానీ ఆ తాలిబాన్లకు అటువంటి ప్రోత్సాహం రాజకీయాల కోసం వివిధ దేశాలు సపోర్ట్ చేసి ఇప్పుడున్న స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ తాలిబాన్ల అధినేత ఆయన 90 పేజీల డాక్యుమెంట్ ఇవాళ దీని సందర్భంగా సంతకం పెట్టి మహిళలకు ఏ హక్కులు లేకుండా ఉండేటువంటి స్థితిని కల్పించాడు. కాబట్టి ఇవాళ మహిళలు అసలు బురకా తీసేయడానికి వీల్లేదు, తర్వాత ఇంట్లో నుంచి బయటకు చూడటానికి వీల్లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తర్వాత 6వ తరగతి కన్నా ఎక్కువ చదవటానికి వీల్లేదు. ఇప్పుడు చిన్న చిన్న అమ్మాయిలు ఉంటే సిక్స్త్ క్లాస్ వరకే చదవాలి. 6th తర్వాత ఎందుకు చదవకూడదు అంటే 11 years క్రాస్ అయితే చదువుకుపోవద్దని. కాబట్టి 6th వరకే చదివి ఆపేయాలని. తర్వాత ఏ ఒక్కళ్ళు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఏ ఒక్కళ్ళు హక్కులు అనుభవించడానికి వీల్లేదు. ఇటువంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది ఇంకా జుబుక్సగలిగేటువంటి చట్టాలు ఇప్పుడు వచ్చినాయి. మీరు చదివినట్టుగా ఇప్పుడు కొట్టినే అనేది కానీ ఎముకలు ఇరిగితేనే తప్ప, లేకపోతే అది తప్పు కాదు. ఎముకలు విరిగేలా కొడితే ఇన్ కేసు ఆయనకి 15 రోజులు జైలు శిక్షట. అదే ఎముకలు విరిగితేనే విరిగేలా కొడితే కూడా 15 రోజులు శిక్ష ఏంటి సార్? శిక్ష. తర్వాత విరిగేటట్టు కొడితే 15 రోజులు, తర్వాత శరీరం మీద రక్తం ఓడితేనే 15 రోజులు, లేకపోతే శిక్షలు లేవు. కాబట్టి అట్లాగే సిస్టర్ ఇంటికి పోయినా మదర్ ఇంటికి పోయినా భర్త పర్మిషన్ తీసుకుని పోవాలి, లేకుండా పర్మిషన్ లేకుండా పోతే 3 నెలలు శిక్ష. ఇటువంటి అమానుషమైనటువంటి చట్టాలు ఇప్పుడు చేసుకొచ్చి మధ్యయుగాల నాడు మనందరికీ ఇప్పుడున్నటువంటి జనరేషన్కు 16, 14, 15, 16 శతాబ్దాలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనకు చూపెడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో. అప్పుడు ఏంటంటే ఇలా ఉండేది అని పుస్తకాల్లో చదువుకున్నాం, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందుకని నేను చెప్పేది ఒక సోషల్ సైంటిస్ట్గా నేను చెప్పేది ఏమిటంటే అది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంగానే చూసి ఆఫ్ఘనిస్తాన్ విషయంగానే
వ్యతిరేకించడం కాదు. ఇటువంటి విధానాలు ఎక్కడ జరిగినా, ఏ సమాజంలో జరిగినా దాన్ని వ్యతిరేకించేటువంటి వైఖరి ప్రజలు కలిగి ఉంటేనే ప్రోగ్రెసివ్ చట్టాలు వస్తాయి, ప్రోగ్రెసివ్గా ఈక్విటీ వస్తుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇది చేయటం వల్ల ఎట్లా నష్టపోతుంటే ఇంకా ఎక్కువ పేదరికం ఉంది. అయితే ఇవాళ జనాభాలో ఎక్కడైనా 50% మహిళలు ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ముసుగు తీయొద్దంటే 50% మహిళలు పనిచేయడానికి వెళ్ళేది, బయటికి వెళ్ళి పనిచేయడానికి వెళ్ళేది. అలా బయటికి వెళ్ళి పని చేయకపోతే మేము సాధారణంగా ఎకనామిక్స్లో జీడిపి ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ అని చూపెడతాం. ఎన్ అంటే ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఉపాధి, పనిచేసే వాళ్ళ ఆధారంగానే జీడిపి పెరుగుద్ది. మరి 50% శ్రమ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఆ దేశం ఎట్లా డెవలప్ అయింది? 50% మహిళలు ఇంటనే కూర్చోవాలి, పని చేయొద్దంటే జీడిపి ఎట్ట పెరుగుద్ది? జీడిపి పెరిగే అవకాశం లేదు. తర్వాత మహిళల నుంచి సైంటిస్టులు వచ్చే అవకాశం లేదు, మహిళల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చే అవకాశం లేదు. ఇటువంటి దుస్థితికి పోతే ఏ దేశమైనా ఇంకా పేద దేశం అయితే, ఇప్పుడు మనం ఇంట్లో 5 కుటుంబం సభ్యులు ఉంటే సగం మంది పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏమైంది? తర్వాత అందరు పని చేసిన కుటుంబం ఎట్లా ఉంటుంది? దేశం కూడా అంతే. అందరూ పని చేస్తే గ్రోత్ వేరుంటది, సగం మంది పని చేయడానికి వీళ్ళేదా. తర్వాత మనిషికి ఇంకో లక్షణం ఉంది. యంత్రం వాడకుండా ఉంటే పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు, యంత్రం అట్లనే ఉండిపోద్ది. కానీ మనిషి పని చేయకపోతే తిండి పెట్టాలి. యంత్రంలాగా మనిషి ఖాళీ కూర్చున్నా కన్జంప్షన్ చేస్తూనే ఉంటది. యంత్రం కన్జ్యూమ్ చేయదు, కానీ మనిషి కన్జ్యూమ్ చేస్తాడు. అంటే సగం మంది జనాభా నువ్వు పని చేయకుండా తిండి పెట్టాలి. అంటే పని చేయని వాళ్ళంతా దేని కిందకి వస్తారు? పని చేయకుండా కన్జంప్షన్ చేసే వాళ్ళు నెగటివ్ ఎసెట్స్ కిందకి వస్తారు. ఈ నెగటివ్ ఎసెట్ ఇంకా పెరుగుతూ ఉంటే దేశం కొనారు వెళ్ళిపోతుంటది. కాబట్టి ఇట్లా సామాజిక నష్టాలు మాత్రమే చూస్తున్నారు, ఆర్థిక నష్టాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఇవాళ మోడర్న్ వరల్డ్ ఉన్నటువంటి ఇవాళ రష్యా కానీ, చైనా కానీ, లేకపోతే యూరోప్లో కానీ సగం మంది మహిళలు ఎవరు భర్తల కన్నా ఎక్కువ పని చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని మోడర్న్ వరల్డ్ అన్నిట్లో వాళ్ళ భాగస్వామ్యం రోజు రోజుకు పెరుగుతుంది. అటువంటి దేశాలు ఎందుకు డెవలప్డ్గా మారినాయి, ఇటువంటి దేశాలు ఎందుకు ఇట్లా కొనారిల్లుతున్నాయి అంటే ఇవే కారణాలు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రపంచ దృష్టిని తీసుకొచ్చేది ఏంటంటే, ఒక ఆఫ్ఘనిస్తాన్నే అప్లై చేసి కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్గా చూసి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. మహిళలు ఉత్పత్తిలో పాత్ర లేకపోతే, సామాజిక పాత్ర లేకపోతే ఎట్లుంటుందంటే, ఎవరైనా జవాబు చెప్తే ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే అనాలి. ఆ స్థితిలో ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ మీద చర్చ సార్థకనీయం అయింది. ఇప్పుడు వీటిలో ఏమైనా అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందంటారా? యుఎన్ విమెన్ కానీ, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ ఇలాంటివి వాటన్నిటిని నిర్వీర్యం చేస్తారు కదండి. ఇవాళ 35 ఇంటర్నేషనల్ సంస్థ నుంచి అమెరికా ఫండియను నేను సభ్యుని గుండని ఉపసంహరించుకుంది. 35 సంస్థలు అంటే మా అంతర్జాతీయ సంస్థలు బలహీనం చేసి అధికారాన్ని చలాయించడానికి, తర్వాత వాటి బలహీనం అయితే వాటంతటా అవి కృషించిపోయి అవి లేకుండా పోయేటువంటి స్థితిని అమెరికా ఇప్పుడు 35 సంస్థల నుంచి ఉపసంహరించుకుంది, డబ్ల్యూహెచ్ఓతో సహా. తర్వాత ఈఎన్ఓ కూడా దాని కేంద్ర కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. కాబట్టి నేను ఫండియన్ అని కూర్చుంది ఇప్పుడు ఈఎన్ఓ కూడా. ఇట్లా అనేక రకమైనటువంటి అడ్డంకులు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి సంస్థల్ని బలహీనపరుస్తూ వస్తుంది అమెరికా. ఇలా బలహీనపరుస్తూ వస్తుంటే ఇంక ఇంటర్నేషనల్ జస్టిస్ ఏం జరుగుద్ది? ఒక దేశంలో జరిగినటువంటి జస్టిస్ జరిగినటువంటి దేశానికి ఇంటర్నేషనల్ జస్టిస్ ఏం జరుగుద్ది? కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఎదురవుతా ఉంది. కాబట్టి ఇటువంటి సిస్టాన్ని మతం ఒక స్థాయి వరకు ఏదో మనశ్శాంతి ఇస్తా అంటారు, లేకపోతే నమ్మకంగా ఉందంటారు, ఆ నమ్మకం ద్వారా కొంత మానసిక శాంతి జరుగుతుంటారు. అటువంటి ప్రయోక్తలు ఉన్నారు చెప్పేవాళ్ళు. కానీ అది హిందూ అయినా, క్రిస్టు అయినా, ముస్లిం అయినా, ఇంకే మతం అయినా, కానీ మూఢత్వ దశకు పోతే దాన్ని సమర్థించుకుంటూ కూర్చుంటే ఇటువంటి రిజల్ట్సే వస్తాయి. కరెక్ట్. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం వల్ల ఉన్నటువంటి లాభాలు నష్టాలు ఏంటంటారు? అట్ ద సేమ్ టైము ఇటు చైనా, రష్యా వంటి దేశాలు ఈ తాలిబాన్లతో ఆర్థిక సంబంధాలు రోజు రోజుకు పెంచుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు, ఇటు EU కావచ్చు, USA లాంటి దేశాలు ఏ రకమైనటువంటి డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలంటారు? నేను ముందే చెప్పానుగా, పొలిటికల్ స్ట్రాటజీస్ తోటి ఇటువంటి వాళ్ళు సర్వైవ్ అవుతారని. అది ఏర్పడగానే అమెరికా శత్రుత్వంతో తాలిబాన్లు బయటకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి
అమెరికా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారు. అవును. అమెరికా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారు కాబట్టి మనం రికగ్నైజ్ చేయాలని చైనా రికగ్నైజ్ చేసింది, రష్యా రికగ్నైజ్ చేసింది. పాకిస్తాన్ వ్యతిరేకత వైఖరి ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉంది కాబట్టి భారతదేశం కూడా ఇప్పుడు కమర్షియల్ రిలేషన్, వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మ్మ్. అట్లాగే సహాయం కూడా చేస్తుంది. అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఈ పొలిటికల్ స్ట్రాటజీలో అటువంటి వాళ్ళు బతుకుతున్నారు. మన దేశంలో కూడా చూస్తాం కదండి, కరెక్ట్. అనేక మూఢ విషయాలను పొలిటికల్ ఆబ్లిగేషన్ తోటి బలపరుస్తున్నారుగా. మ్మ్. ఇప్పుడు అదే ఇష్యూ కదా. ఇప్పుడు కేరళలో దేవాలయం ఉంది, ఏమిటది, అయ్యప్ప. మ్మ్. అయ్యప్ప దేవాలయంలోకి అక్కడున్న ప్రభుత్వం 45 మెన్సురల్ సైకిల్ అయిపోయిన తర్వాత అలో చేస్తున్నారు. యా. ఇప్పుడు అసలు అందరినీ కూడా ఎందుకు అలో చేయకూడదు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందర ఉంది. మ్మ్. అంటే ఈ సుప్రీంకోర్టు కూడా దేనికి లోబడి తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది? చట్టాలకు అనుగుణంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది, సామాజిక నమ్మకాలకు ఆధారంగా తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. మ్మ్. కాబట్టి ఈ విషయాలలో ప్రజలు మోడర్నైజ్ అయితే, ప్రజల ఆలోచనలు మోడర్నైజ్ అయితే ఇటువంటివన్నీ వెనక పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే. అయితే ఈ దోహా అగ్రిమెంట్ ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? 2020లో చేసుకున్నటువంటి ఈ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో అది. ఆ శాంతి ఒప్పందం దాన్ని ఇంటర్నేషనల్ ప్రపంచ శాంతి ఆస్పెక్ట్లు ఆలోచించేదే తప్ప మ్మ్. ఇతర దేశాల మీద దాడులు, ఇతర దేశాలు వాళ్ళ మీద చేసే దాడులు, తర్వాత అంతర్గతంగా ఉండేటువంటి లా అండ్ ఆర్డర్, ఈ సిచ్యువేషన్స్ తప్ప ఇది మహిళలకు ప్రత్యేకంగా ఇంత డిస్క్రిమినేషన్ చూపెట్టవద్దు అని ఏ చట్టమైనా ఉంటుంది. మ్మ్. కానీ ఆచరణ భిన్నంగా ఉంటుంది. ఓకే. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఆఖరికి మోడర్నైజ్ అవుతున్న మన దేశంలో కూడా అక్కడక్కడ డిస్క్రిమినేషన్ అవుపడుతుందిగా. అవును. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టం అట్లే మూలబడి ఉందిగా, మ్మ్. ఇంకా కూడా అమలు కావట్లేదుగా. 20 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది, అమలు కావట్లేదుగా. Yeah. దాని మీద ఏమిటి భేదాభిప్రాయాలు అంటే, మహిళలకు 30% రిజర్వేషన్స్ పార్లమెంటు, శాసనసభలు కూడా కల్పిస్తాం అంటే, లేదు అందరికీ అట్లా కాదు, అందులో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. అంటే ఎస్సీ మహిళలకు 30%, ఎస్టీ మహిళలకు, తర్వాత బీసీ మహిళలకు అట్లా ప్రత్యేకంగా ఉండాలి. ఉండకపోతే అంతా బాబుడే వచ్చి కూర్చుంటారని అప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల కింద జోక్గా లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్ చేశాడు పార్లమెంట్లో. మ్మ్. అంటే చివరికి అంత డబ్బున్న వాళ్ళు వచ్చే మహిళా రిజర్వేషన్ పేరు మీద మొత్తం డబ్బున్న మహిళలు చొరబడరు అనుకోండి, సామాజిక చైతన్యం ఏముంటది? కరెక్ట్. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్టీ రామారావు ఒక చట్టం తీసుకొచ్చి మహిళలకు 30% ఇచ్చి, ఆ శాతాన్ని కూడా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇచ్చారు. కాబట్టి ఇలా మన మున్సిపల్ చైర్మన్లైనా, జడ్పీటీసీలైనా ఏదైనా కాగలుగుతున్నారు. మ్మ్. కాబట్టి అట్లుండాలనేది ఆనాడు చర్చ మా లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్ చేశాడు. ఓ. అది తీసుకురాకపోతే ఇక ఇప్పుడు అంతా మానిటైజ్ అయిపోయింది కదండి రోజా గారు. మ్మ్. మ్మ్. మానిటైజ్ అయిపోయింది, ఎలక్షన్స్ అన్ని మానిటైజ్ అవుతున్నాయి. మానిటైజ్ అవుతా ఉంటే ఆ డబ్బున్న వర్గాలే కూర్చునే ప్రఖ్యాతి పెరుగుతుంది, అవకాశం పెరుగుతుంది. యా. మిగతా వాళ్ళు ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ చూశారు, మ్మ్. కౌన్సిలర్ 40 లక్షలు, కార్పొరేట్గా 60 లక్షలు ఉండదు. అలా పోయే పరిస్థితి లేదు, ఎవరికి ఉంటాయి? మ్మ్. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళే అలా గెలిచారు. లేని వాళ్ళంతా నువ్వు ఎంత మోరల్స్ కలిగి ఉండి, ఎంత డిసిప్లిన్ కావచ్చు, ఎంత జనరంజకమైన మనిషి కావచ్చు, ఎంత మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు కాక, పార్టీలో నిరాకరించిన టికెట్లు వేయడానికి, అయ్యా నీ క్రమశిక్షణలు ఏమిటి పనికిరాదు, అవతల డబ్బులు ఖర్చు పెడితే వద్దని పక్కా పెట్టాయి. మ్మ్. అన్ని పార్టీలు అట్లా పక్కన పెడితే ఇప్పుడు ఏం జరిగింది? మనీ వర్సెస్ మనీ, అంతే. ఈ విధంగా దిగజారింది. కాబట్టి మనం కంజెస్టెడ్ మైండ్ తోటి, తర్వాత పొలిటికల్ ఎండ్స్ తోటి ఇటువంటి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సర్వైవ్ అవుతూ వస్తున్నాయి ఇటువంటి వాల్యూస్. యా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఈ 2009లో ఒక పాత చట్టం ఒకటి ఉంది కదా సార్, ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ విమెన్. ఇది పూర్తిగా రద్దయిపోయినట్టే. ఇప్పుడు ఇక దాని ప్లేస్ లో ఇప్పుడు వచ్చినటువంటి చట్టమే దాంట్లో అమలు అవుద్ది. దీనికి క్యాన్సిల్ అయినట్టే. డిఫరెన్సెస్ ఏంటి సార్? పాత 2009 2009 నాడు కొంచెం ప్రోగ్రెసివ్ ప్రభావం ఉంది. అంటే ఆనాడు పరిపాలించిన నజిబుల్లా పార్టీ అది పరిపాలన కాకపోయినా మిగతా కర్జాయి కానీ ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు మోడరేట్గా వ్యవహరించినాయి, ఇట్లా వ్యవహరించలే ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలించిన పార్టీలు. కానీ తాలిబాన్లు చేతులకు వచ్చినాక ఇటువంటి అమలు జరుపుతున్నారు. కాబట్టి
ఆనాటి ప్రభుత్వం అది ప్రోగ్రెసివ్ ప్రభుత్వం కాకపోయినా సరే న్యూట్రల్గా వ్యవహరించింది. కానీ ఇవాళ అట్లా లేదు. ఇవాళ పాకిస్తాన్ ఉంది, ఇస్లాం దేశమే, కానీ మహిళలందరూ చదువుకుంటున్నారు కదా. సగం మంది మహిళలు లండన్లోనే చదువుకుంటున్నారు. కాబట్టి ఇస్లాం దేశాలు అన్నిట్లో ఇది లేదు. తాలిబాన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఆ వివక్షత చట్టాలు కొనసాగుతున్నాయి. కానీ ఎంత అధ్వానంగా ఏ దేశం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ లేటెస్ట్గా దీని మీద చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఇలాంటి మహిళల పైన వివక్ష చూపేటువంటి చట్టాలు అయితే లేవు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేరానికి సంబంధించి ఒక నేరానికి ఈ నేరం చేస్తే ఈ శిక్ష ఉంటుంది అనేది ఒక ఇది ఉంటుంది. ఇలా కాకుండా ఇప్పుడు నేరంతో సంబంధం లేకుండా వాళ్ళ వర్గాలు ఏవైతే ఉన్నాయో అష్రఫ్లు, ఉల్మాలు, వీళ్ళకి సంబంధించి వాళ్ళు నేరం చేస్తే దానికి తగ్గట్టుగా శిక్షలు వేసుకురావడం అనేది కూడా దీంట్లో వాళ్ళు 4 తరగతులు విభజించారు. యా విభజించి ఈ మతాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళని ఉన్నత వర్గం కన్నా కూడా పైన చూపెట్టారు. ఆ తర్వాత డెవలప్డ్ వాళ్ళు, ఆ తర్వాత మధ్యతరగతి క్లాస్ అని చెప్పారు. వీళ్ళకు ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళకు శిక్షలు, అంటే సామాన్యుడికి ఉండే శిక్షకున్న ఉన్నత వర్గాలకు ఉండే శిక్షలో తేడా చూపెడతారు అనమాట. గత మధ్యయుగాల నాడు మన దేశంలో కూడా జరిగినాయిగా అటువంటి అమానుషాలు ఇవాళ 600 ఏళ్ల తర్వాత, అంటే ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీరియడ్, మనం 16వ శతాబ్దాలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందనుకున్నా 13, 14, 15 శతాబ్దాల్లో పరిపాలించిన వాళ్ళకు ఒక్కొక్కరికి 100 భార్యలు ఉంటాం, 200 భార్యలు ఉంటాం. ఆ తర్వాత వాళ్ళని శిక్షించడం, వాళ్ళకి ఏ హక్కు లేకుండా స్వేచ్ఛ లేకుండా ఉంటాం. అవి మొన్న తెలంగాణ కూడా, మన తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయ్యేంత వరకు అవి అమలు జరిపారు. అవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కింగ్కోటి ఏముంది, కింగ్కోటిలో మొత్తం 2 గదులు ఇళ్ళు పడాయి మొన్నటి వరకు. అవన్నీ ఆనాటి పాలకుల యొక్క ఉంపుడు గత్తలు అనొచ్చు, లేదా బహుభార్యలు అనొచ్చు. వాళ్ళకి ఇక ఏ హక్కులు లేవు, శారీరకంగా ఉపయోగపడటం తప్ప. కాబట్టి అటువంటి ఈ 19వ శతాబ్దం తెలంగాణ విముక్తి అయ్యేంత వరకు కూడా అటువంటి కొన్ని చోట్ల అమలు జరిగినాయి. అందుకని ఇటువంటి పరిస్థితి కొనసాగింది. ఇవాళ అది బహిరంగంగా కొనసాగుతుంది తాలిబాన్లో. కాబట్టి మనం ఒకటే క్రైటీరియా, మతాలు ఉండనివ్వండి, కానీ మూఢత్వం అమలు జరిగితే అటు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ మూఢత్వం ఎక్కడైనా, ఆ షాబానో కేసు కూడా అదేగా నడిచింది. కేరళ నుంచి సుప్రీంకోర్టు దానిగా నడిచింది అదే కదా. అందుకని అంటే మహిళలకు అసలు విడాకులు ఇస్తే భరణం కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నమాట. ఉండటానికి వీల్లేదు ఆచార ప్రకారం. ఉండాలనేది మోడర్న్ కాన్స్టిట్యూషన్. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూఢత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు మాత్రమే విమర్శించే, అవసరం లేని మాత్రం సపోర్ట్ చేస్తే ఈ సర్వైవ్ అవుతాయి, ఇట్లే సస్టైన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు WHO కానీ లేదంటే ఇతర ఇంకొన్ని అధ్యయనాలు చెప్తున్నటువంటి దీని ప్రకారం చూస్తే ఏ దేశాల్లో అయితే మహిళల పైన వివక్ష చూపిస్తూ తీసుకొచ్చినటువంటి ఇటువంటి చట్టాల వల్ల ఆ దేశంలో మహిళల ఆత్మహత్యలు, తర్వాత మహిళల్లో డిప్రెషన్ అనేది ఎక్కువగా పెరుగుతోంది అనేది ఆ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి నివేదికలు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం పెరిగేటువంటి ఛాన్సే ఉన్నాయి ఆ కేసెస్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ డిప్రెషన్ ఉంటుంది. ఇక్కడ అణిచివేత ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని మోడర్న్ సొసైటీలో కూడా ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎక్కడ చైతన్యం లేకపోతే అక్కడ అటువంటి పరిస్థితి ఉందిగా. గతంలో 50 ఏళ్ల కింద తెలంగాణలో మాస్ హిస్టీరియా ఉండేది. మానసికమైనటువంటి ఒత్తిడితోటి మాస్ హిస్టీరియా ఉండి ఊగిపోతుండే వాళ్ళు మహిళలు. ఇప్పుడు అదంతా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే 90% తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండటం, తర్వాత సమాజంలో తిరగగలగటం, చదువు ఎక్కువ చదువుకోవటం, తర్వాత వ్యక్తిత్వం డెవలప్ కావటంతో అవన్నీ తగ్గిపోయినాయి. అవన్నీ లేకుండా ఇంటికి పరిమితం చేసినప్పుడు అవి ఎక్కువ ఉండేవి. దరిదాపు హేతువాద సంఘాలు అటువంటి వాళ్ళు, తర్వాత సైన్స్ సంఘాలు అటువంటి వాళ్ళు వాటన్నిటిని ఇది మాస్ హిస్టీరియా, దీని వెనక ఏమి లేదు, దీని వెనకాల సైకలాజికల్ కాజెస్, ఆ సైకలాజికల్ కాజెస్లనే కొన్ని భౌతిక కారణాలు, కొన్ని మానసిక కారణాలు, ఒత్తిళ్ల కారణం తేల్చారు. ఇప్పుడు అవన్నీ ఎవాపరేట్ అయిపోయాయి తెలంగాణలో. ఇప్పుడు మనకు అవుపడవు. కాబట్టి అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ ఒత్తిళ్ళు ఇంకెక్కువ చేసే అవకాశం ఉంది, డెత్ రేట్.
సార్ ఇప్పుడు సూసైడల్ ఈ సుప్రీం లీడర్ సూసైడల్ రేట్ని. సుప్రీం లీడర్ ఎవరైతే హిబ్బుతుల్లా ఉన్నాడో ఈయన తీసుకొచ్చినటువంటి ఈ చట్టము క్రైమ్స్ అగెనెస్ట్ హ్యూమానిటీ కిందకే వస్తుంది కదా సార్ ఇది. సో దాని ప్రకారం వస్తుంది. చూస్తే మనం ఐసీసీ ఐసీజే లాంటి ఇంటర్నేషనల్ కోర్ట్స్లో వాళ్ళ పైన అంటే తాలిబాన్ లీడర్స్ పైన ఏమైనా కేసులు పెట్టడం పాసిబిలిటీ ఉంటుందంటారా? ఇంటర్నేషనల్ కోర్టులో వేయొచ్చు, కానీ అమలు చేసేది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కాబట్టి కోర్టు వచ్చి అమలు చేయలేదు. ఓకే. హానర్ చేసే ఇవాళ ఏ చట్టాలైనా హానర్ చేసే ప్రభుత్వం ఉంటే అమలు అవుతాయి. హానర్ చేసే ప్రభుత్వం లేకపోతే, ఉదాహరణకు కోర్టు తీర్పులు అమలు చేయలేదనుకోండి ఇవాళ మోడర్న్ వరల్డ్లో. ఈ మధ్య హైకోర్టు మొన్న ఒక కలెక్టర్కు ఏదో కలెక్టర్ శిక్ష విధించింది. ఎందుకంటే హైకోర్టు తీర్పు హానర్ చేయకుండా వ్యవహరిస్తుంటుంది. కాబట్టి ఎక్కడైనా హానర్ చేసే గవర్నమెంట్ ఉంటే చట్టాలు అమలు అవుతాయి. హానర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఫర్ జస్టిస్ ఉంది, కానీ అది ఇచ్చే తీర్పులను ఆ దేశం హానర్ చేయాలి కదా. కాబట్టి ఆనర్ చేసే యంత్రాంగం లేకపోతే అట్లే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ పోలీసింగ్ ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా ఏదున్నా అది ఆనర్ చేస్తేనే వర్కౌట్ అయితే, లేకపోతే కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.